మహర్షుల్లో ఇవాళ బహువిధ యజ్ఞకర్త శౌనక మహర్షిని గురించి తెలుసుకుందాం. ఈ శౌనక మహర్షి గృత్సమద మహర్షి వంశీయుడట. శౌనక మహర్షి పుత్రుడైన శౌనక మహర్షి పుత్రుడు కాబట్టి శౌనకుడు అని పేరు వచ్చిందనమాట. మహాతపస్సంపన్నుడు. శాస్త్ర అధ్యయన జిజ్ఞాసతో అంగీరస మహర్షి వద్దకు వెళ్ళి ఏది తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లవుతుంది అని అడిగాడు. పరావిద్య అపరావిద్య అని తెలుసుకోదగిన విద్యలు ఉన్నట్లు బ్రహ్మ విధులు చెబుతూ ఉంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కాగా, అపరావిద్య అంటే లౌకికమైన ధర్మాధర్మాలకు సంబంధించినది. పరా అంటే అందుకనే పరాశక్తి అంటాం. అంటే ఆమె సంబంధించి అంటే దైవ సంబంధమైన విద్యది, అది బ్రహ్మకు సంబంధించిన విద్య, పరబ్రహ్మకు సంబంధించిన విద్య. అపర అంటే పరబ్రహ్మకు సంబంధించిన విద్య, అంటే లౌకిక విద్య, లోకాన్ని గురించి తెలుసుకునే విద్య. ఈ రెండు పరావిద్య అపరావిద్య. ఈ పరావిద్య అపరావిద్య కంటే గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసార చక్రం నుండి విముక్తుడవుతాడు అంటూ బోధించాడు శౌనకుడు. నియమనిష్ఠాగరిష్ఠుడై సకల యజ్ఞ నిర్వహణ సామర్థ్యము వేదాంగాలు నేర్చుకొని తల్లిదండ్రుల అనుమతితో ఈ శౌనకుడు సత్రయాగం చేయటానికి నైమిషారణ్యం వెళ్ళాడు. వీళ్లతో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు శిష్యులతో. అక్కడ లోక కళ్యాణం కోసం అనేక యజ్ఞాలు నిర్వహించాడు. 1000 సంవత్సరాల పాటు సత్రయాగాన్ని జరప తలపెట్టాడు. నిత్యం యాగ క్రతువు ముగిసిన తరువాత సమస్త పురాణ ఇతిహాసాలను వినగోరి ఇతరులకు వినిపించదలచి అందుకోసం సర్వలక్షణ లక్షితుడైనటువంటి సూత మహర్షిని పిలిపించాడు. ఆయన చెబుతుండగా అక్కడ శౌనకుడు మిగతా వాళ్ళందరూ కూడా సూత మహర్షి చెప్పేటువంటి లక్షితుడైనటువంటి సూత మహర్షి చెప్పేటువంటి ఈ పురాణ ఇతిహాసాలన్నీ వాళ్ళందరూ యాగాలు అయిపోయిన తర్వాత ఇవి వినేవాళ్ళు అన్నమాట. సర్వపాప విమోచకాలు ఆనందదాయకాలు అయినటువంటి విష్ణు కథలు ఎంత విన్నా తనివి తీరనివే, మళ్ళీ మళ్ళీ ఆలకించాలనే ఇవి ఇంకా వినాలనిపిస్తాయి. అలాంటి వాటిని వినిపించండి అని సూత మహర్షికి ఆయన విన్నవించుకునేవాడు అన్నమాట శౌనక మహర్షి. అందుకనే శౌనకాది మహర్షుల విజ్ఞాపన మేరకు సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు చెప్పటం ప్రారంభించాడు ఈ కథని. ఆ పురాణాల్లో మనకి ఏ కథ మొదలెట్టినా అందులో అలా వస్తుందన్నమాట. ఆ ప్రకారం సూతముని మహాభారతాన్ని వినిపించడంతో అంత శౌనకాది మునులతో సూతుడు ఇట్లా అన్నాడు అంటూ శౌనకముని పేరు చిరపరిచితమే మనందరికీ. శౌనకుని అభిష్టం మేరకు విష్ణావతార కథలు, సకల పురాణాలు, విజ్ఞాన కథలు, ఇతిహాసాలు వినిపించాడు సూతుడు. పాండవులకు అరణ్యవాస కాలంలో ఈ శౌనకుడు ధైర్యం చెప్పాడు. వనవాసంలో తనపై అభిమానంతో అనుసరిస్తున్న వారికి భోజనాదులు సమకూర్చడం ఎలా అని మదన పడుతున్న ధర్మరాజుకు సూర్యారాధన చేయవలసిందిగా సూచించాడు. ధర్మరాజు పాపం చెప్పాడు ప్రజలందరినీ వెనక్కి తిరిగి వెళ్ళమని, కానీ ఆయన మీద అభిమానంతో వస్తూనే ఉన్నారు. సాయంత్రం అందరూ వెళ్ళలా, కొంతమంది అలా ఆయనతో పాటు వచ్చారు. అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం వచ్చినప్పుడు మొత్తం ఎవరో లేకుండా వాళ్ళందరూ చూడకుండా వీళ్ళు కనపడకుండా వెళ్ళి తర్వాత విరాట్ కొలువులో అజ్ఞాతవాసం చేశారు. ఇలా మరి ఆ వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పరచాలంటే కష్టం కదా అరణ్యవాసంలో. అందుకని ఆయన సలహా చెప్పాడు శౌనకుడు, అయ్యా సూర్యుని ఉపాసించండి అని. ఆ సూర్యుని ఉపాసించాడు ధర్మరాజు గారు. ఇంకేముంది, ఆయనకి ఆ కోరిక తీర్చడానికి చక్కగా ఆయన ఒక అక్షయ పాత్రను ఇచ్చాడు ఆ సూర్యుడు. అది ఆ అక్షయ పాత్ర ప్రసాదించిన పదార్థాలతో అనుయాయులను ఆశ్రితులను ఆదుకున్నాడు. వాళ్ళందరికీ ఆకలి తీర్చాడు. అలాగే రాజ్యము సంపద పోయిందని విచారం లేకుండా ధర్మరాజు ఉన్నాడు. ముఖ్యంగా ధనం వల్ల దుఃఖమే కానీ మంచి జరగదు అని అనేక ఉపదేశాలు చేశాడు శౌనకుడు. మదనరత్ర ప్రదీప చరణ వ్యూహ అనే ధర్మశాస్త్రాలు, ప్రవకల్ప తదితర గ్రంథాలు రాశాడు. ఇక్కడ 3 చెప్పారనమాట ఆయన రాసినవి.
మదనరత్న ప్రదీప, చరణం వ్యూహ, ప్రభకల్ప, ఇవి ఇంకా తదితర గ్రంథాలు అని ఇంకా కొన్ని రాశారన్నమాట. అవి ఇక్కడ ఉట్టంకించలేదు. ఆయన దర్శించిన ముఖ్య సంహిత శౌనిక సంహితగా ప్రసిద్ధి చెందింది. ఆయన దర్శించిన దంతా శౌనక సంహితగా అది ప్రసిద్ధి చెందింది. అంటే ఆయన ఏదైతే దర్శించాడో, ఏదైతే అనుభూతులకు తెచ్చుకున్నాడో వాటినన్నింటినీ ఒక గ్రంథంగా రూపొందించాడు. అదే శౌనిక సంహిత. అలా శౌనిక సంహితగా ప్రసిద్ధి చెందింది. ఇది శౌనక మహర్షి గురించి క్లుప్తంగా ఈ రోజున మనం విన్నది. ఈయన శునక మహర్షి యొక్క పుత్రుడు, చాలా జ్ఞాని. అయితే ఏది నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఏది ఉండదో అని అది తెలుసుకోవటానికి అడిగాడనమాట. అది అంగిరస మహర్షిని. ఆ అంగిరస మహర్షి పరావిద్య అపరావిద్య ఈ రెండు తెలుసుకుంటే చాలు, అంత లోకాన్ని గురించి తెలుసుకోవడం అవుతుంది, అలాగే పరబ్రహ్మను గురించి తెలుసుకోవడం అవుతుంది అని చెప్పాడు. స్వస్తి.